హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. దిస్ ఇస్ సురేఖ. ఈ వీడియోలో మనం ఒక ప్రొఫెషనల్ లుక్‌లో వరలక్ష్మి వ్రతంకి సంబంధించిన థంబ్‌నెయిల్ ఎలా చేయాలనేది 3 సింపుల్ స్టెప్స్‌లో 3 ఈజీ యాప్స్‌ని యూజ్ చేసుకొని ఎలా చేయాలనేది చూద్దాము. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఫస్ట్ స్టెప్ కోసం మనం విఎన్‌లోకెళ్ళి క్లిక్ ఆన్ ద ప్లస్, క్లిక్ ఆన్ ద న్యూ ప్రాజెక్ట్, క్లిక్ ఆన్ ద సేవ్. మీరేదైతే ఫోటోని బ్యాక్‌గ్రౌండ్‌గా తీసుకోవాలనుకుంటున్నారో, ఆ బ్యాక్‌గ్రౌండ్‌ని మీరిక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. నేనైతే ఇది తీసుకుంటున్నాను. ఓకే. నౌ క్లిక్ ఆన్ ద ఓకే. ఇక్కడ మీరు థంబ్‌నెయిల్ రేషియోని సెలెక్ట్ చేసుకోవాలి. 16:9 అని చెప్పి. బట్ ఇక్కడ ఇమేజ్ అనేది మనకి లేదు కదా క్లియర్‌గా. సో, అందుకని నేను దీన్ని ఇట్లా జూమ్ చేసి తీసుకుంటున్నాను. ఇక్కడ మీరు ఇలా స్క్రోల్ డౌన్ చేస్తూ వెళ్తే గనక ఆప్షన్స్‌లో మీకు బ్లర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది ఇక్కడ. యూ కెన్ అబ్జర్వ్ హియర్ బ్లర్ అని కనిపిస్తుంది. ఈ బ్లర్‌లో మీరు హారిజాంటల్‌ని సెలెక్ట్ చేసుకుంటే మీకది హారిజాంటల్‌గా బ్లర్ అయినట్టుగా కనిపిస్తుందనమాట. మీరు దీన్ని ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 20 పెట్టాననమాట. ఓకే. నౌ క్లిక్ ఆన్ ద ఓకే. ఇక్కడ మనకి ల్యాండ్‌స్కేప్ మోడ్‌లోకి పెద్దదవ్వడానికి ఇక్కడ సింబల్ కనిపిస్తుంది కదా! దాని మీద క్లిక్ చేయగానే మనకి ఇలా అపియర్ అవుతుంది. ఇలా మనం ఒక స్క్రీన్ షాట్ తీసుకొని, ఈ స్క్రీన్ షాట్‌ని మళ్ళీ మనము క్రాప్ చేసుకొని సేవ్ చేసుకోవాలనమాట గ్యాలరీలోకి. ఓకే. నౌ క్లిక్ ఆన్ ద టిక్ మార్క్. ఇక్కడ సేవ్ టు ఫోటోస్ అని ఉంది కదా! అంటే అది గ్యాలరీలోకి సేవ్ అయిపోయిందనమాట. ఇప్పుడు విఎన్ యాప్‌తో పనైపోయింది. నెక్స్ట్ మనము క్యాన్వాలోకి వెళ్ళాలనమాట. గూగుల్‌లోకెళ్ళి మీరు క్యాన్వా అని టైప్ చేయండి. టైప్ చేయగానే మీకు ఫస్ట్ వచ్చే వెబ్‌సైట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ఇక్కడ సెర్చ్‌లో మనం యూట్యూబ్ థంబ్‌నెయిల్ అని సెర్చ్ చేసి తీసుకోవచ్చు. లేదంటే గనక ఆల్రెడీ ఇక్కడ యూట్యూబ్ థంబ్‌నెయిల్ అని కనిపిస్తే దాని మీద క్లిక్ చేయండి. ఇలా ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ అనేది మనకి ఇలా ఓపెన్ అవుతుంది కదా! ఇందాక మనం సేవ్ చేసుకున్న ఫోటోని అప్‌లోడ్స్‌లోకెళ్ళి మనము ఇక్కడ అప్‌లోడ్ ఫైల్స్ అని ఉంది కదా! దాంట్లోకెళ్ళి మనం డివైస్‌లో నుంచి ఫోటో లైబ్రరీ ఆర్ గ్యాలరీలో నుంచి మీరు ఆ ఫోటోని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని ఓకే చేయగానే మనకది ఇక్కడ అప్‌లోడ్ అవుతున్నట్టుగా కనిపిస్తుందనమాట. నౌ క్లిక్ ఆన్ ద ఓకే. ఓకే మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు దీని మీద లాంగ్ ప్రెస్ చేసి ఇలా కిందకి స్క్రోల్ డౌన్ చేస్తూ వెళ్తే గనక సెట్ ఇమేజ్ యాస్ బ్యాక్‌గ్రౌండ్ అని ఉంటుంది. అది సెట్ అయిపోయింది ఇక్కడ. నెక్స్ట్ స్టెప్‌లో మనం ఏం చేయాలంటే ఎలిమెంట్స్‌లోకెళ్ళి మీరు స్క్వేర్ ఆర్ రెక్టాంగిల్ అనేది షేప్స్‌లో నుంచి సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మీకు కనిపించకపోతే ఎలిమెంట్స్‌లో సెర్చ్ చేసుకొని కూడా మనం తీసుకోవచ్చనమాట. సో, రెక్టాంగిల్ అని టైప్ చేయగానే మనకి ఇది కనిపిస్తుంది. మనం దీని మీద క్లిక్ చేయగానే ఇక్కడ ఇది అపియర్ అవుతుందన్నమాట. ఓకే. ఇది గ్రీన్ కలర్ వచ్చింది కదా! ఇప్పుడు ఈ కలర్ మీద క్లిక్ చేసి మీకిక్కడ అప్ యారో అనేది సింబల్ కనిపిస్తుంది కదా! దీని మీద క్లిక్ చేయగానే మనం ఇలా స్క్రోల్ డౌన్ చేసేసి కిందకెళ్ళిపోయి గ్రేడియంట్ కలర్స్ అనేది కనిపిస్తుంది కదా! ఈ గ్రేడియంట్ కలర్స్‌లో మీరు ఏ కలర్ కావాలనుకుంటున్నారనేది చూజ్ చేసుకోండి ఫస్టు. నేనైతే ఈ గ్రీన్ కలర్‌ని తీసుకున్నాను. కానీ ఈ గ్రీన్ కలరు 2 కలర్స్ అనేవి ఉండకూడదు. ఓన్లీ సింగిల్ కలరే రావాలి. అప్పుడు ఏం చేయాలంటే కలర్ మీద క్లిక్ చేసి అప్ యారో మీద క్లిక్ చేసి ఇక్కడ ఈ 2 లైన్స్ ఉన్నాయి కదా! ఈ 2 లైన్స్ మీద క్లిక్ చేయగానే మీకిక్కడ 2 కలర్స్ అనేవి అపియర్ అవుతాయన్నమాట. గ్రేడియంట్ కలర్స్. ఓకే. ఈ 2 కలర్స్‌ని మీరు ఇక్కడ ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకేది కావాలండి. అంటే ఏ టైప్ ఆఫ్ షాడో అనేది మీకు కావాలనేది కూడా సెలెక్ట్ చేసుకోవచ్చనమాట. అంటే షాడో ఇటువైపు రావాలా, ఇటువైపు రావాలా, లేదంటే మిడిల్‌లో రావాలనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే షాడో అనేది ఇటు పక్కకి రావాలని అనుకుంటున్నాను కాబట్టి నేనిది సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ 2 కలర్స్‌ని కూడా మీరు ఇలాగా చేంజ్ చేయొచ్చనమాట. ఇటు పక్కకనగానే షాడో అనేది రివర్స్ అవుతుందనమాట. ఇలా గూడా తీసుకోవచ్చు మీరు కావాలంటే. ఏదైతే మీకు షాడో కలర్ కావాలి అనుకుంటున్నారో, ఆ కలర్ కాకుండా పక్కన కలర్ ఉంటుంది గదా! నేను ఈ కలర్ గావాలనుకుంటున్నాను. ఈ డార్క్ గ్రీన్ వద్దనుకుంటున్నాను గాబట్టి, డార్క్ గ్రీన్ మీద క్లిక్ చేసి, దాన్ని పూర్తిగా మీరు ట్రాన్స్‌పరెన్సీ చేసేయండి. ఓకే. అది ట్రాన్స్‌పరెంట్‌గా అయిపోయింది. మీకు కనిపిస్తుంది గదా! ఇలాగ మీరు దీన్ని క్లోజ్ చేసేయండి. క్లోజ్ చేయగానే ఇప్పుడు దీన్ని ఇలాగ టిల్ట్ చేసుకొని ఇలాగ నీట్‌గా మనము స్ప్రెడ్ జేసుకోవాలనమాట. స్ప్రెడ్ జేసుకున్న తర్వాత మనకి కావాల్సినట్టుగా ట్రాన్స్‌పరెన్సీని పెట్టుకొని సెట్ జేసుకోవాలి. నౌ క్లిక్ ఆన్ ద డౌన్‌లోడ్. ఇక్కడ డౌన్‌లోడ్ చేసుకునేటప్పుడు ఇక్కడ పీఎన్‌జీ గాని, జేపీజీ గాని ఉండాలి. ఇక్కడ 1280/720 అనేది మనకి థంబ్‌నెయిల్ సైజ్ అనమాట. నౌ క్లిక్ ఆన్ ద డౌన్‌లోడ్. ఇక్కడ వరకు మన థంబ్‌నెయిల్ అనేది సగం పూర్తయింది. నెక్స్ట్ లాస్ట్ స్టెప్ ఎలా చేయాలో చూద్దాము. సేవ్ ఇమేజ్ మీద క్లిక్ చేయగానే గ్యాలరీలోకి సేవ్ అయిపోయింది. ఇప్పుడు మనం ఇంకొక స్టెప్ చేయాలన్నమాట. ఏంటంటే న్యూ ట్యాబ్ తీసుకొని అక్కడ మ్యాంగో లీవ్స్ గార్లాండ్ అని చెప్పి టైప్ చేయండి. ఇక్కడ కనిపిస్తుంది కదా!
ఇలా టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత మీకు ఈ టైప్ ఆఫ్ ఇమేజెస్ అనేవి వస్తాయి. ఇక్కడ ఏంటంటే మీరు ఇక్కడ shutterstock.com అని ఉంది కదా! ఈ టైపు మీరు డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత వాటిని మనం థంబ్‌నెయిల్‌లో యూజ్ చేసేటప్పుడు నీట్‌గా క్రాప్ చేసి యూజ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత దీన్ని ఇలా మీరు లాంగ్ ప్రెస్ చేసి సేవ్ టు ఫోటోస్ చేసుకోవాలి. ఇంకా మీకు కావాల్సినవి ఏవైనా ఉంటే అంటే దీపాలు ఆ టైప్‌గా ఉంటాయి కదా! సో, దీపాల ఇమేజెస్ కానీ అలాంటివి కూడా మీరు సేవ్ చేసుకోవచ్చు. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా! ఈ టైప్‌గా కూడా మనం సేవ్ చేసుకొని పెట్టుకోవచ్చనమాట. సేవ్ టు ఫోటోస్. సో, ఇలాంటి ఇమేజెస్ మీకేవైనా కావాల్సినవి మీ థంబ్‌నెయిల్‌కి ఇంకా మీరేదైనా మంచిగా డిజైన్ చేయాలనుకున్నా కూడా వాటన్నిటిని కూడా మనం స్టోర్ చేసుకోవచ్చనమాట. మీ మొబైల్‌లో ఇన్‌షాట్ ఉంటే ఓకే. ఒకవేళ ఇన్‌షాట్ లేకపోతే గనక ఇన్‌షాట్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి ప్లే స్టోర్ ఆర్ యాప్ స్టోర్‌లో నుంచి. ఫోటో ఉంది కదా! ఇక్కడ ఇన్‌షాట్ ఓపెన్ చేయగానే ఫోటో మీద క్లిక్ చేసి న్యూ మీద క్లిక్ చేయాలి. ఆ ఫోటోని ఇక్కడ సెలెక్ట్ చేసుకుందాము. ఇప్పుడు ఇక్కడ మనకి పీఐపీ కనిపిస్తుంది కదా! పీఐపీ మీద క్లిక్ చేసి ఇందాకటి ఫోటో ఏదైతే ఉంటుందో మనం ఇప్పుడు దాన్ని మళ్ళీ తీసుకోవాలనమాట. ఇలా తీసుకొని ఇక్కడ మీకు క్రాప్ కనిపిస్తుంది కదా! ఎప్పుడైనా క్రాప్ చేసుకునేటప్పుడు మీకు ఇక్కడ ఫ్రీ అని ఉండేటట్టుగా చూసుకోండి. లేదంటే గనక ఈ రేషియోస్‌లో ఉంటే కుదరదు. దీంట్లో ఉంటేనే మనం ఎలా కావాలంటే అలాగ మనం తీసుకోవచ్చనమాట. నో క్లిక్ ఆన్ ద ఓకే. దీనికి మనకిక్కడ కటౌట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. నో క్లిక్ ఆన్ ద ఓకే. మనకు ఫోటో అనేది ఇలా వస్తుంది. సో, ఇప్పుడు మనము దీన్ని ఇక్కడ ఒక పక్కన ప్లేస్ చేసి పీఐపీ మీద క్లిక్ చేసి మీ దగ్గర అమ్మవారి ఫోటో ఏదైనా ఉంటే తీసుకోవచ్చు. అలా కాకుండా మీరు అమ్మవారిని తయారు చేసిన ఫోటో గానీ, కలశం ఫోటో గానీ ఇలా ఏదున్నా తీసుకోవచ్చు. సో, నేనైతే ఈ ఫోటో తీసుకున్నాను. కూడా మనము కటౌట్ తీసుకున్నాము. కటౌట్ మీద క్లిక్ చేయగానే మనకి ఇమేజ్ అనేది ఇలా వస్తుంది. ఇన్ కేస్ ఇలా ఎక్స్‌ట్రా ఏమైనా ఉంటే గనక ఇక్కడ ఎరేజర్ సింబల్ ఉంది కదా! దాన్ని మీరు కంప్లీట్‌గా ఎరేజ్ చేసి తీసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు మనకి ఫోటో అనేది రెడీ అయిపోయింది. నో క్లిక్ ఆన్ ద ఓకే. అడ్జస్ట్ చేసిన తర్వాత నో క్లిక్ ఆన్ ద ఓకే. ఇప్పుడు మనము టెక్స్ట్ ఇచ్చే టైం అనమాట. టెక్స్ట్ ఇవ్వటానికి ఇది మనకి బ్యాక్‌గ్రౌండ్ మనకి గ్రీన్ కలర్‌లో ఉంది కాబట్టి మనం నియాన్ యెల్లో కలర్ అయినా గానీ, వైట్ ఇచ్చినా గానీ, రెడ్ కలర్ ఇచ్చినా మనకి చాలా పర్ఫెక్ట్‌గా కనిపిస్తుందనమాట. ఇన్‌షాట్‌లో మనం తెలుగు ఫాంట్స్ ఎలా యాడ్ చేయాలనేది నేను ఒక వీడియోలో చెప్పాననమాట. ఇన్ కేస్ ఎవరికైనా ఆ వీడియో కావాలి అంటే నేను డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను చెకౌట్ చేయండి. ఇక్కడ తెలుగులో మనం టైప్ చేసుకోవచ్చు మన మొబైల్‌లోనే. ఇన్ కేస్ ఎవరికైనా తెలుగులో టైపింగ్ లేకపోతే మీరు గూగుల్ ట్రాన్స్‌లేట్ ద్వారా గూడా యూజ్ చేసుకోవచ్చు. మా ఇంటి వరలక్ష్మి వ్రతం అని ఇస్తున్నాననమాట. మీరు ఫాంట్స్‌ని ఏదైనా డౌన్‌లోడ్ చేసుకోవాలి అంటే ఇక్కడ ఏఐ మీద క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఇంపోర్ట్ అనే సింబల్ కనిపిస్తుంది కదా! ఇంపోర్ట్ మీద క్లిక్ చేసి మనం ఫాంట్స్‌ని ఏదైనా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. తెలుగు ఫాంట్స్‌ని డౌన్‌లోడ్ చేసుకొని అవి ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకోవచ్చు. నా దాంట్లో ఆల్రెడీ దూర్జటి అనేది ఉంది కాబట్టి నేను అలాగే ఉంచేసాను. దీన్ని మీరు బోల్డ్, ఇటాలిక్ ఇంకా ఎలా కావాలన్నా సరే మనం చేంజ్ చేసుకోవచ్చనమాట. నేనైతే ఇక్కడ ఇటాలిక్ అనేది పెట్టాను. ఇప్పుడు ఈ టెక్స్ట్‌ని మనము యెల్లో కలర్‌లో పెట్టాము. ఒకవేళ మీకలా వద్దు అనుకుంటే ఇక్కడ మనకి ఇన్‌షాట్‌లో డబుల్ కలర్స్ గూడా ఉంటాయి గదా! డబుల్ కలర్స్ గూడా మీరు యూజ్ చేయొచ్చు. అది చేంజ్ చేస్తే ఎలా వస్తుందనేది చూద్దాము. ఓకే. ఇలాగ గూడా మీరు కావాలంటే పెట్టుకోవచ్చు. నౌ క్లిక్ ఆన్ ద ఓకే. సో, ఇప్పుడు చూడండి మా ఇంటి వరలక్ష్మి వ్రతం అనేది ఇలా వచ్చింది కదా! ఇంకా మీరేదైనా యాడ్ చేయాలనుకున్నా గానీ యాడ్ చేయొచ్చు. ఇందాక మనం దీపాలు అవన్నీ గూడా డౌన్‌లోడ్ చేసాం కదా! సో, ఇప్పుడు దీన్ని తీసుకున్నాము. అగైన్ మీరు ఈ కింద నేమ్స్ అనేవి రాకుండా నీట్‌గా క్రాప్ చేసుకోవాలి. క్లిక్ ఆన్ ద క్రాప్. క్రాప్ చేసి ఓకే చేసి అగైన్ కటౌట్ మీద క్లిక్ చేయగానే మనకి ఇలా వచ్చాయి గదా! వీటిని మనం నీట్‌గా ఇలా ప్లేస్ చేసుకోవడమే. ఇప్పుడు అమ్మవారి ఫేస్ అనేది వెనక్కెళ్ళిపోయింది కాబట్టి జస్ట్ మీరు దీని మీద ఇలా క్లిక్ చేయగానే అది ముందుకొస్తుందనమాట. అక్కడ దీపాలున్నాయి గదా! వాటికి గూడా మనము జస్ట్ క్లిక్ ఆన్ ద కటౌట్. దీన్ని మీకు ఇంకోటి గావాలి అనుకుంటే కాపీ అని కనిపిస్తుంది కదా మీకు. కాపీ మీద క్లిక్ చేయగానే ఇంకోటొస్తుందనమాట. జస్ట్ మీరు వీటిని ఇలా ప్లేస్ చేయొచ్చు. ఇలాగ మనం థంబ్‌నెయిల్స్‌ని ఈజీగా మొబైల్‌లోనే రెడీ చేసుకోవచ్చు. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే గనక లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. నేను దీన్ని ఒకసారి స్క్రీన్ మీద గూడా డిస్‌ప్లే చేస్తాను ఎలా ఉందనేది. ఫైనల్‌గా మనము డౌన్‌లోడ్ ఎలా చేసుకోవాలంటే అందరికీ తెలిసిందే. అప్ యారో సింబల్ మీద క్లిక్ చేయగానే మనకి డౌన్‌లోడ్ అయిపోతుందనమాట. సేవ్ టు అవర్ గ్యాలరీ.